ఖురాన్, బైబిల్, మహాభారతం, రామాయణం, భగవద్గీత నుండి ఇప్పటి ఆధునిక రాజ్యాంగం వరకు మనకు ఇవన్నీ నేర్పించింది ఒకటే: ధర్మం. ధర్మం అనేది అహింసను కాపాడాలి. ధర్మం అనేది సత్యాన్ని కాపాడాలి. ధర్మం అనేది న్యాయాన్ని కాపాడాలి. ఒక మనిషి ప్రమాదవశాత్తు చనిపోతే ఆ చనిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వాలు ఆదుకోవాలి. దానికోసం వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వాలి. అది ధర్మం. చనిపోయిన ఆ వ్యక్తి కుటుంబాన్ని ప్రమాదవశాత్తు అనుకోకుండా చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ప్రభుత్వ ధర్మం. అలా కాకుండా పోలీసులు క్రూరాతి క్రూరంగా హింస పెట్టి ఒక మనిషిని చంపేస్తే ఆ చంపేసిన మనిషి కుటుంబాన్ని డబ్బుతో నోరు మోయించేసి దాన్నే న్యాయం అని చెప్పి ప్రభుత్వం భావించాలి అని చెప్పి అనుకుంటే, అదే న్యాయం అని చెప్పి ఆ బాధిత కుటుంబం కూడా నమ్మితే అది ధర్మం పతనమైనట్లు. ధర్మం నైతిక పతనం, ఉమ్మడిగా సమాజం నైతిక పతనమైనట్లు. దోషిని శిక్షించుకుంటూ ఆ కుటుంబానికి న్యాయం చెయ్యాలి అనుకోవడం ధర్మం. దోషిని రక్షించడం కోసం ఆ కుటుంబానికి డబ్బులిచ్చి నోరు మూయించాలి అనుకోవడం అధర్మం. సామాజిక పతనానికి అదే దారితీస్తుంది. ఇటువంటి సందర్భాల్లో డబ్బు తీసుకొని ఆ కుటుంబాలు ఎక్కడైనా నోరు మెదపకపోయినా జరిగిన హింసను ప్రశ్నించడం నిరంతరం సమాజం బాధ్యత కావాలి. ప్రశ్నించడం పౌరుడి బాధ్యత కావాలి. చివరికి ఆ కుటుంబం కూడా రియలైజ్ అయ్యే విధంగా సమాజంలో పౌరులు, కొన్ని సంస్థలు, మేధావులు, న్యాయవాదులు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించాలి. డెఫినెట్లీ దోషి తప్పించుకోకుండా గొంతెత్తుతూనే ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ధర్మం పతనమైతే పోలీసుల హింస హెచ్చుమీరిపోతుంది. ప్రజల్లో విశ్వాసం ప్రభుత్వాల మీద సన్నగిల్లిపోతుంది. తద్వారా అరాచకం రాజ్యమేలుతుంది. అరాచకం రాజ్యమేలితే ధర్మం కుప్పగూలిపోతుంది. డబ్బు తీసుకొని ప్రతి బాధిత కుటుంబము సైలెంట్ అయిపోతే అది ధర్మం లేని సమాజమే అవుతుంది. ధర్మం లేని సమాజం జంతు సమాజంతో సమానం. జంతు సమాజం అంటే బలవంతుడు బలహీనుడిని మింగేయడమే. బలవంతుడు బలహీనుడిని మింగేయడమే జంతు సమాజం. సింహం పులిని మింగుతుంది, పులి నక్కని మింగుతుంది, నక్క ఇంకో దాన్ని తోడేళ్ళని మింగుతుంది, తోడేళ్ళు ఇంకో దాన్ని మింగుతుంది. జంతు సమాజం బలవంతుడు బలహీనుడిని మింగేయడమే. మనం మనుషుల సమాజం కాబట్టే ధర్మం అనేది ఒక సామాజిక ఒప్పందంగా ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఉన్నాం. విషం తాగినా కూడా ధర్మాన్ని వదలని సోక్రటీస్ గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. దేశానికి స్వతంత్రం రప్పించడం కోసం మన దేశ స్వతంత్ర సమరయోధులు జైళ్లలో హింసపడ్డారు, ప్రాణాలు వదిలారు, వాళ్ళ జీవితకాలం అంతా జైల్లోనే మగ్గిపోయారు. అయినా వాళ్ళేమీ సెటిల్మెంట్కి వెళ్ళలేదు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడమే వాళ్ళ కర్తవ్యమైంది. దానికోసం ఎన్నో త్యాగాలు చేశారు. అలా కాకుండా వాళ్ళు సెటిల్మెంట్కి వెళ్ళి ఉంటే, వాళ్ళు తాత్కాలిక సెటిల్మెంట్కి పూనుకొని ఉండింటే మనం ఇంకా బానిసలుగానే బ్రతికే వాళ్ళం. మన బతుకు, మన పిల్లల భవిష్యత్తు కూడా అత్యంత క్రూరంగా ఉండేది. కానీ గుర్తుపెట్టుకో, విదేశీ పాలనైనా స్వదేశీ పాలనైనా ధర్మం పతనమైన చోట సమాజం చాలా క్రూరంగా అరాచకంగా ఉంటుంది. ఇవన్నీ ఉండకూడదు అంటే కొన్ని చోట్ల దోషిని శిక్షించుకుంటూనే, అంటే దోషిని ప్రతి చోట శిక్షించాలి. ఖచ్చితంగా బాధిత కుటుంబాన్ని రక్షించడం కోసం కంపెన్సేషన్ కూడా ఎవరు తక్కువ పట్టరు. దోషిని శిక్షిస్తూ డబ్బు బాధిత కుటుంబానికి న్యాయం చేసే ధర్మం. దోషిని రక్షిస్తూ డబ్బు బాధిత కుటుంబం యొక్క నోరు మూస్తే అది అధర్మం. డబ్బు తాత్కాలికంగా సంతృప్తినిస్తుందేమో, కానీ సమాజ పతనాన్ని సూచిస్తుంది. ఇటువంటివి పెరిగిపోతే పోలీస్ హింసలు పెట్టరేగిపోతాయి. అవే జరిగితే ప్రతి దగ్గర డబ్బే బాధితులను నొక్కేసుకుంటూ పోతే ఇక ఆ సమాజం మనుగడ సాధించడం
దాదాపు అసాధ్యం.